హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి మటన్ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ మటన్ మసాలా కర్రీ కండి ముందుగైతే చక్కగా మటన్ని కుక్కర్లో ఉడికించుకోవాలండి. తర్వాత మామూలు విధానంగా కర్రీ వండుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే 1 కిలో మటన్ అండి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. కుక్కర్లో వేసేసుకోవచ్చండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అలాగే సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కర్రీ చూసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు 3 కప్స్ ఆఫ్ వాటర్ అండి. చక్కగా వాటర్ వేసుకొని కలిపి చక్కగా స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. 5 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో నాకైతే 5 విజిల్కి చక్కగా మటన్ మెత్తగా ఉడికిపోయిందండి. సో ఇలా పెట్టేసుకోవాలి చక్కగా. మటన్ కర్రీ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే మసాలా దినుసులండి, ఒక పెద్దది దాల్చిన చెక్క, అలాగే 5 లవంగాలు, 4 యాలకులు, అలాగే ఒక చిన్నది స్టార్ అనీస్ అండి. చక్కగా దోరగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ అండి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. ఆ మసాలా దినుసులతో పాటు ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సో కాస్తంత ఎర్రగా వేగితే చాలండి. వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ అండి, లేదంటే మీడియం సైజు ఒక టమాటో అండి కట్ చేసి వేసుకోవాలి. సో మొత్తం కూడా చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా నేనైతే కాస్త వేడి మీదే మిక్సీ గ్రైండ్ చేస్తానండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా కుక్కర్ విజిల్ చేసుకోనండి, చక్కగా ఉడికిపోయిందండి ఇలాగా. సో ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలండి. చక్కగా ఎర్రగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా చక్కగా యాడ్ చేసేసుకోవాలండి. కాస్తంత వాటర్ కూడా పోసేసుకోవాలండి. ఆ మసాలాలో ఉంది వాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. సో ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసిన తర్వాత ఉడికించుకున్న మటన్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా ఒకసారి టేస్ట్ చేసేసుకోవాలండి. కాస్తంత నాకు సాల్ట్ తక్కువ పడిందండి. సో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ చపాతీతో కానీ, పుల్కాస్తో, రైస్తో, బగారా రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి.